ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక నిన్న జూలై 5వ తారీఖున 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు మధ్యాహ్నము 3 గంటలకు ఈరోజు జూలై 6వ తారీఖు సంబంధించి విడుదల చేయటం జరిగింది. అలాగే మధ్యాహ్నము 4 గంటల కల్లా ఈ టోకెన్లన్నీ 10,000 సర్వదర్శనం టోకెన్లు అయిపోయాయి. 5 గంటల కల్లా 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయిపోయాయి. కేవలం గంట వ్యవధిలోనే 10,000 టోకెన్లు అయిపోయాయి. ఈరోజు కూడా మధ్యాహ్నము 3 గంటల తర్వాతే రేపు 7వ తారీఖు సంబంధించి టోకెన్లు విడుదల చేసే అవకాశం ఉన్నది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తున్నారు. ఇక నిన్న జూలై 5వ తారీఖున 88,412 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,273 మంది తల్నీలాలు ఇచ్చారు. 5,05,00,000 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 4,24,000 మంది లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 2,55,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,001 మంది మెడికల్ ట్రీట్మెంట్ అయితే పొందడం జరిగింది. ఇక ఈరోజు భక్తుల రద్దీ అనేది కాస్త తగ్గింది. ప్రస్తుతానికైతే 24 కంపార్ట్మెంట్లో కూడా భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు తిరుమల కొండపైన. ఈరోజు జూలై 6వ తారీఖున ఎటువంటి టికెట్లు లేకుండా నేరుగా తిరుమల కొండపైన వెళ్ళే వాళ్ళకు 8 నుంచి 10 గంటల్లో దర్శనం అయిపోతుంది. సర్వ దర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉన్నవారికి 4 నుంచి 5 గంటల్లో అయిపోతుంది. 300 రూపాయలు, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇక ఈరోజు మీ అందరికీ కూడా చంటి పిల్లల దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనాలు, ఎన్ఆర్ఐ మిలిటరీ, అలాగే ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ లెటర్లు, రూములు అన్నీ ఉన్నాయి. మీరు అన్నీ తెచ్చుకోవచ్చు. లెటర్లు అయినా కూడా యథావిధిగా అన్ని దర్శనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది, అంటే సాధారణంగా ఉంది. దయచేసి మీరు అందరూ రావచ్చు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.